నలుగురు తినే భోజనం కోసం 100 మంది పోటీపడే దృశ్యాలు, 40 మంది వెళ్లే బస్సు కోసం 1000 మంది పోటీ పడటం. హైదరాబాద్ వాసులకి ఇదంతా మామూలు దృశ్యమే. అయితే ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ కి ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఈ సత్రం కాకపోతే ఇంకొకటి, ఈ బస్సు కాకపోతే నెక్స్ట్ వచ్చే బస్సు ఎక్కచ్చు. ఇలా 10 నిమిషాలకు బస్సు ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ ఉంటాయి. కానీ మన దేశంలో కేవలం 1,00,000 మెడికల్ సీట్ల కోసం దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. అంటే 100లో నలుగురికి మాత్రమే మెడికల్ సీట్స్ వచ్చే అవకాశం ఉందని తెలిసి కూడా ఈ 20s లో ఉండే ఈ స్టూడెంట్స్, ఈ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మెడికల్ ప్రోగ్రామ్స్ లో ప్రవేశం కోసం నిర్వహించబడే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనే అతిపెద్ద ప్రవేశ పరీక్ష రాయడానికి సిద్ధపడుతుంటారు. మరి కష్టే ఫలి అని నమ్ముకున్న ఈ స్టూడెంట్స్ కి అబ్బే ఇక్కడ డబ్బే ఫలి అన్నారు అనుకోండి. మరి డబ్బిస్తే డాక్టర్ సీట్ వస్తుంది అంటే ఇక చదువులు ఎందుకు, ఇంత హార్డ్ వర్క్ చేయడం ఎందుకు, అసలు ఈ డెడికేషన్ ఇట్లాంటి తిప్పల పట్టం ఎందుకు, అసలు పరీక్షలు ఎందుకు? నీట్ యూజీ 2024 అంటే జస్ట్ అదేదో పిల్లల వ్యవహారం అని కొట్టిపారేయకూడదు. ఎందుకంటే ఇది మన దేశ సమగ్రతను దెబ్బతీసే అతిపెద్ద సమస్య కాబట్టి. ఈ వీడియోలో మీకు నీట్ యూజీ 2024 ఎగ్జామ్స్ ఒక స్కామా, లేకపోతే మనీ లాండరింగ్ ఆర్ మాఫియా చేసిన ఒక క్రైమ్ సిండికేటా, ఈ సమస్య తీవ్రత, కుట్రదారులు ఎవరు, వాళ్ళు ఫాలో అయిన విస్తుపోయే ఇల్లీగల్ మెథడ్స్, దీని వెనక ముఖ్యంగా బీజేపీ ఉందా లేక కాంగ్రెస్ ఉందా, ఇలాంటి అంశాలను బహిర్గతం చేయడంతో పాటుగా ఇంతటి జటిలమైన సమస్యలకి ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయో లేదో కూడా చూద్దాం. అయితే మీరు బీజేపీ ఆర్ కాంగ్రెస్, మోడీ గారు ఆర్ రాహుల్ గాంధీ వీళ్ళ అభిమానులుగా కాకుండా ఈ మెడికల్ ఎగ్జామ్స్ రాసేది ఇప్పుడు విక్టిమ్స్ అయ్యింది కూడా వాళ్లే కదా, స్టూడెంట్సే కాబట్టి వాళ్ళ దృష్టికోణంలో దీన్ని పరిశీలిద్దాం. బట్ పరిష్కారాలు కనుగొనాలంటే ముందు అసలు సమస్య లోతుల్లోకి వెళ్ళాలి కాబట్టి నీట్లో జరిగిన అవకతవకల గురించి, ఇంపార్టెంట్ టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ పోలీస్ వాళ్ళు చేసిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమిటో తెలిస్తేనే అది సాధ్యం. ఎందుకంటే ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ 1.5 months పైన అయింది కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పేపర్ లీక్ అయ్యింది, ఎగ్జామ్స్ అన్ఫేర్ గా జరుగుతున్నాయని ఎక్కడ ఆరోపణలు వచ్చాయో చూద్దాం. రాజస్థాన్లోని గర్ల్స్ హయ్యర్ సెకండరీ మోడల్ విద్యా మందిర్ అనే స్కూల్లో కొంతమంది అభ్యర్థులు వారు ఎంచుకున్న మీడియం కాకుండా ఇతర భాషల్లో ప్రశ్నాపత్రాలు రావడంతో ఆ స్టూడెంట్స్ అందరూ వాకౌట్ చేశారు. వీళ్ళు 100 మంది పైనే ఉన్నారు ఆ స్టూడెంట్స్. ఆ తర్వాత ఇక్కడ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వచ్చాయి ఈ సంఘటన జరిగిన వెంటనే. ఈ సోషల్ మీడియాలో ఆరోపణలు నీట్ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తిరస్కరించినప్పటికీ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో లోపం జరిగిన మాట వాస్తవమే. అంత మాత్రాన పరీక్ష ప్రక్రియ మొత్తం రాజీ పడిందని, ఇందులో లీక్స్ జరిగాయి అనటంలో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి ఆ వాకౌట్ చేసిన 120 మంది బాధిత అభ్యర్థులకి, ఆ ఆస్పిరెంట్స్ కి తిరిగి పరీక్షని నిర్వహించింది ఎన్టీఏ. సో స్టూడెంట్స్ ఎంచుకున్న లాంగ్వేజ్ లో పేపర్ రాలేదు కాబట్టి ఎగ్జామ్స్ రీకండక్ట్ చేశారు, ఫైన్. మరి పేపర్ లీక్ అయిందని ఆధారాలు ఎక్కడున్నాయి, ఎప్పుడు వచ్చాయి? ప్రస్తుతం ఉన్న ఆధారాలు బట్టి చూస్తే ఈ పేపర్ లీక్ బర్స్ట్ అవ్వడానికి పునాదులు బీహార్లోని పాట్నాలో జరిగిన ఒక సంఘటనే సాక్ష్యం. మే 5న నీట్ ఎగ్జామ్ ప్రారంభం కావడానికి సుమారు 3 గంటల ముందు పాట్నా పోలీసులకి ఒక అజ్ఞాత విజిల్ బ్లోవర్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. 4 అనుమానిత నేరస్తులు ఒక ఎస్యూవి ఏదో కారులో పాట్నా శివారుల్లోని ఒక సేఫ్ హౌస్ కి వెళుతున్నారని ఆ ఫోన్ కాల్ సారాంశం. సేఫ్ హౌస్, గెస్ట్ హౌస్, ఈ పదాలు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ రెండు వేరు అవ్వచ్చు లేదా ఒకటే కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈ నీట్ పేపర్ లీకేజ్ అనేది డిఫరెంట్ లెవెల్స్ లో జరిగిన ఒక క్రైమ్ సిండికేట్. ఆ మాఫియా జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. అండ్ కారులో 4 గురించి కూడా మీరు గుర్తుంచుకోండి. ఈ మిడిల్ మెన్ ని ట్రాక్ చేయడం వల్ల పోలీసులు ఒక చోటు కాదు, ఈ మాఫియా మల్టిపుల్ ప్లేసెస్ నుండి ఎలా ఆపరేట్ చేసిందనే డేటాను కూడా వీళ్ళు డీటెయిల్స్ సేకరించారు. నా ఫోన్ కాల్ వచ్చింది. పోలీసులు కారులో వెళుతున్న ఆ 4 ట్రాక్ చేస్తే మొట్టమొదట వాళ్ళకు ఒక సేఫ్ హౌస్ లో 13 రోల్ నెంబర్స్లు కనుగొన్నారు. ఈ రోల్ నెంబర్స్ ఆధారంగా వెంటనే నీట్ పరీక్షా కేంద్రాలకు ఆ టీమ్స్ ని, పోలీస్ టీమ్స్ ని పంపగా ఎగ్జామ్ సెంటర్స్ లో ఒక 4 అభ్యర్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ 4 ఆస్పిరెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఆ మిగిలిన బ్యాలెన్స్ 9 మంది అభ్యర్థులు వివరాలు కూడా ఇస్తే వాళ్ళని కూడా పట్టుకున్నారు. 13 కంప్లీట్. బట్ 13తోనే ఆగిపోయిందా? లేదు. పోలీస్ వాళ్ళకి ఒక కొత్త నిందితుడి పేరు, అలాగే అతను ఈ సిండికేట్ నడిపిన ఇంకో కొత్త లొకేషన్ పేరు కూడా ఈ విచారణలో బయటపడ్డాయి. ఈ పట్టుకున్న 13 మంది విద్యార్థులను విచారిస్తే సికిందర్ యాదవేండు అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. ఇతను ధనాపూర్ టౌన్ కౌన్సిల్లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు అనేది ప్రాథమిక సమాచారం. ఇతన్ని పట్టుకుందామని మే 6న అంటే ఎగ్జామ్ అయిపోయిన మరుసటి రోజునే వెళితే ఇతని ఇంటిలో కాలిపోయిన నీట్ పేపర్, ఆ క్వశ్చన్ పేపర్స్, ఆ రిమైన్స్ అవశేషాలు కనిపించాయంట, బూడిదైపోయి ఉన్నాయి. సికిందర్ యాదవేండ ఈ పేరు గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే రైతు బిడ్డగా చెప్పుకొని ఇతను గతంలో 3 కోట్ల LED స్కామ్లో న్యాయపరమైన చిక్కులు కూడా ఎదుర్కొన్నాడు. ప్లస్ ఈ మాఫియాలో ఇతను లెవెల్ 2 ప్లేయర్, మేబీ లెవెల్ 3 కూడా అయ్యి ఉండొచ్చు. నా బ్యాక్ టు ద క్రైమ్ సీన్. సిండికేట్ అనేది ఒక్కడే ఆపరేట్ చేయరు కదా. ఈ సికిందర్ కూడా నితీష్ కుమార్ అండ్ అమిత్ ఆనంద్ అనే మరో 2తో కలిసి ఒక్కో స్టూడెంట్ నుండి 30 నుండి 40 లక్షలు డిమాండ్ చేశాడనే విషయం కూడా ఇదే ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. నితీష్ కుమార్ అండ్ అమిత్ ఆనంద్ ఈ 2 వ్యక్తులే ఈ క్రైమ్ సిండికేట్ లోని లెవెల్ 1 మొదలు పెట్టేది. ఎవరైతే ప్రజల నుండి అడ్డంగా పందికొక్కుల్లో దోచుకున్న వారి అక్రమార్జనకు వారసులు ఉంటారు కదా,
ఇలాంటి పంది కుక్కలకి పుట్టిన పిల్ల పంది కుక్కలకి టాలెంట్తో పనే ఉంటుంది. సో లెవెల్ 1లో ఇలాంటి వాళ్ళ డేటాని సేకరించడమే ఈ ఇద్దరి యొక్క లక్ష్యం. ఇదంతా ఓకే, కానీ ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏముంది? బీజేపీ కాంగ్రెస్ ఒకరిపై ఒకరు వాళ్ళు చేసుకుంటున్న ఆరోపణలు చేస్తున్నారు కదా. అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్న స్టోరీ ఇప్పుడే అన్ఫోల్డ్ అవబోతుంది. ఇది ప్రభుత్వంలోని అధికారుల ప్రమేయంతోనే జరిగింది అనటానికి బలమైన ఆధారం ఏమిటంటే, ఈ సికిందర్ ఈ తతంగం నడిపించడానికి తీసుకున్న గెస్ట్ హౌస్ మరేదో కాదు, పాట్నాలోని గుల్జర్బాగ్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గెస్ట్ హౌస్ నే తమ క్రైమ్ సిండికేట్ కి సేఫ్ హౌస్ గా ఎంచుకున్నాడని సమాచారం. మీరే చూడండి, వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది కదా, నిరీక్షణ్ భవన్ గుల్జర్బాగ్ అని. ఈ నితీష్ కుమార్ అండ్ అమిత్ ఆనంద్ వీళ్ళిద్దరి బాస్ సికిందర్ మే 4న అతని సిస్టర్ రీనా యాదవ్, ఆమె కొడుకు అనురాగ్ యాదవ్, ఈ తల్లి కొడుకులు బస చేసేందుకు పాపం బయట హోటల్స్ అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకున్నాడేమో, అలాగే సేఫ్టీ ఉండదు అనుకున్నాడు అనుకుంటా, ఈ NHAI గెస్ట్ హౌస్నే బుక్ చేశాడంట. ప్రూఫ్స్ ఏమిటి అంటే, అలవాట్లో పొరపాటుగా ఈ గెస్ట్ హౌస్ స్టాఫ్ వాళ్ళు ఎవరు వచ్చినా డైరీలో పేరు మెన్షన్ చేయాలి కాబట్టి బస చేయడానికి వచ్చిన వీళ్ళ దగ్గర నుండి కూడా ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. పోలీస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి అందరికీ ఈ రిజిస్టర్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్, అదే ఆ మేనల్లుడు చెల్లెలు వాళ్ళ ఫోన్ నెంబర్స్తో పాటు అనురాగ్ పేరు, ఆ వివరాలు కూడా దొరికాయి. ప్లస్ మంత్రి జీ అని కూడా ఇందులో మెన్షన్ చేసిందంట. ఇదే అసలు తీగ. దీని గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్, ఆశ్చర్యం ఏమిటంటే, ఇన్ని ప్రూఫ్స్ ఉన్నప్పటికీ పాట్నాలో మాకు అసలు గెస్ట్ హౌస్ సౌకర్యం లేదని రీసెంట్గా NHAI ఒక ప్రెస్ రిలీజ్లో స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది ఎంత రిడిక్యులస్ అనిపించిందంటే, నాకు చిన్న గూగుల్ చేస్తే పాట్నాలోని గుల్జర్బాగ్ డివిజన్లో నేషనల్ హైవేస్ డివిజన్ ఆఫీస్ ఉందని చిన్న పిల్లోడికి కూడా ఆ గూగుల్ చేస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఇన్ని ప్రత్యక్ష సాక్ష్యాలు ఉంటే ఎవరిని మ్యానిపులేట్ చేయాలని ఈ ప్రయత్నం అంతా? సరే, ఇది పక్కన పెడితే ఆ బిల్ బుక్స్లో మంత్రిజీ అనే పేరు పొందిపరిచి ఉంది కదా. ఎవరు ఈ మంత్రిజీ? మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ తేజస్వి యాదవ్కి పిఏగా పనిచేసిన ప్రీతం కుమార్ అనే వ్యక్తి ఈ సికిందర్కి దగ్గర బంధువు అట. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రీయ జనతాదళ్ పార్టీకి చెందిన తేజస్వి యాదవ్ పిఏనే గెస్ట్ హౌస్ బుకింగ్ చేశాడని స్వయాన ఎన్డీఏ పొత్తులో భాగంగా బీజేపీ తరపు నుండి డిప్యూటీ సీఎంగా ఎన్నికైన విజయ్ కుమార్ సిన్హా పత్రికలకు ఇచ్చిన స్టేట్మెంట్. तेजस्वी यादव के आप सचिव प्रीतम कुमार NHI गेस्ट हाउस में सिकंदर कुमार जादवेंदु के लिए कमरे की बुकिंग कराने के लिए फोन आया था. ఇతని స్టేట్మెంట్కి కౌంటర్ ఇస్తూ ఈ తేజస్వి ఆయన ఏమన్నారంటే, మాజీ డిప్యూటీ, ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ అన్నీ కూడా మీ దగ్గరే ఉన్నాయి కదా, మీకు కావాలంటే మా పిఏని ఆయన్ని ఇంట్రాగేట్ చేయండి, అంతేగాని నా పేరు లాగి అసలు నేరస్తుల్ని తప్పించే డైవర్షన్ పాలిటిక్స్ చెయ్యకండి. ఇది గుర్తుపెట్టుకోండి, అసలు నేరస్తులు అంట. అది అంటంతో పాటు ఆయన ఏమన్నాడంటే, మా RJD పార్టీతో సహా ఇండియా అలయన్స్ INDI అలయన్స్లో ఉన్న కూటమి పార్టీలు అన్నీ కూడా ఈ విషయంలో ఒకే మాట మీద ఉన్నాం, నీట్ ఎగ్జామ్స్ రద్దు చేయాల్సిందే అని ఖరాఖండిగా చెప్పేశాడు. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. మనకు అందుతున్న సమాచారం బట్టి ఈ సికిందర్ అండ్ తేజస్వి, ఆ పిఏ ఇద్దరికి కనెక్షన్ ఉంది, ఆ మాట వాస్తవమే. మోర్ ఓవర్, ఈ సికిందర్ ఏమి ఉత్తమ పురుషుడు కాదు, అతని పైన ఇంతకుముందు ఈ స్కామ్ కేసు ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ కిందనే కదా వచ్చేది. గడిచిన 10 ఏళ్లుగా దీనికి మినిస్ట్రీగా ఉంది ఎవరు? బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీ గారు. ఇటు బీహార్ రాష్ట్రంలో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మినిస్టర్గా చేస్తుంది ఆ ఎన్డీఏ పొత్తులోనే ఉన్న జనతాదళ్ ఆ పార్టీ నాయకురాలు శ్రీమతి షీలా కుమారి గారు. అలాంటప్పుడు అధికారం లేని మాజీ డిప్యూటీ సీఎం కేంద్ర వసతి గృహాల్లో అధికార పార్టీకి తెలియకుండా ఇలాంటి కార్యాలు చేస్తుంటే రూలింగ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? బట్ అలాని ఒక్క పాయింట్ ఆధారంగా బీజేపీ కావాలనే కాంగ్రెస్ కూటమిలోని నాయకుల్ని ఇరికిస్తుందని చెప్పలేం. అలాని తేజస్వి వాదనను కూడా కొట్టిపారేయలేం, ఎందుకంటే అతను చెప్తున్న పాయింట్స్ లో కూడా ఎంతో కొంత వ్యాలిడిటీ ఉంది కాబట్టి. మరి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అలయన్స్ పార్టీస్ లోని ఎవరి వాదనలో ఎంత నిజముందో తెలుసుకోవాలంటే, ఈ సిండికేట్ లోని లెవెల్ 3లో ఆపరేట్ చేసిన సంజీవ్ సింగ్ AKA సంజీవ్ ముఖియా, అతని గురించి తెలియాలి. NHAI గెస్ట్ హౌస్కి ముందు, ఇప్పుడు నేను చెప్పిన గెస్ట్ హౌస్కి ముందు 13 రోల్ నెంబర్స్ దొరికిన సేఫ్ హౌస్ గురించి చెప్పాను కదా. గెస్ట్ హౌస్కి ముందు సేఫ్ హౌస్కి వెళ్ళారు వీళ్ళు. జాగ్రత్తగా వినండి, ఆ NHAI రెస్ట్ హౌస్ పాట్నా నగరంలో గుల్జర్బాగ్లో ఉంటే, ఈ సేఫ్ హౌస్ నగరానికి 12 కిలోమీటర్ల అవతల ఎక్కడో శివారుల్లో ఒక నిర్మానుష్యమైన బాయ్స్ హాస్టల్ని చూస్ చేసుకుంది ఈ సిండికేట్. సేఫ్ హౌస్
మే 4న అంటే నీట్ యూజీ మెడికల్ ప్రవేశ పరీక్షకు ఒక్క రోజు ముందు దాదాపు 25 మంది పైన నీట్ ఆస్పిరెంట్స్ ని లెర్న్ ప్లే స్కూల్ వాళ్ళ బాయ్స్ హాస్టల్లో ఈ 25 మందికి వసతి కల్పించి వాళ్ళకి మరుసటి రోజు నీట్ ఎగ్జామ్ లో వచ్చే ప్రశ్నాపత్రం మరియు సమాధాన పత్రాలను అందించి, అంటే వీళ్ళు మొద్దు ఎదవాలి కదా, అందుకని రేపటిలోగా ఇవన్నీ బట్టి పట్టించే పని కూడా చేపట్టారు ఈ సేఫ్ హౌస్ లో. ఈ తతంగం మొత్తం నడిపించింది దీని మాస్టర్ మైండ్ సంజీవ్ సింగ్. ఇతను బీహార్ లోని నలంద జిల్లాలో నివాసం ఉండే ఒక వ్యక్తి. ఈ సిండికేట్ కి కింగ్ పిన్. ప్రస్తుతం వస్తున్న వార్తలైతే ఇవి. బీహార్ వాళ్ళకి ఎంత దౌర్భాగ్యం కాకపోతే, ఎప్పుడో బుద్ధుడున్న కాలంలోనే నలంద విశ్వవిద్యాలయంకు పునాదులు పెడితే ఈ రోజున అదే ప్రాంతంలో ఆ నలంద జిల్లాలోనే ఈడు కూడా ఉంది. ఒక ఎడ్యుకేషన్ మాఫియాకి పునాదులు వేశాడు ఈ సంజీవ్ సింగ్. ఈ గ్యాంగ్ మెంబర్స్ ఒక్క బీహార్ లోనే కాదు, జార్ఖండ్ లో కూడా అనేక స్కూల్స్ లోని తమ సేఫ్ హౌస్ గా ఎంచుకొని ఈ క్రైమ్ సిండికేట్ నడిపించారని విచారణలో వెల్లడైన నివ్వెరపోయే వాస్తవాలు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వీటన్నిటికీ సూత్రధారి వీడే సంజీవ్ సింగ్ ఏకేఏ సంజీవ్ ముఖియా. అండ్ వీడు లెవెల్ 3నే. వీడిపైన రవి అత్రి అని ఇంకొక నొటోరియస్ నేమ్ కూడా పరిశీలనలో ఉంది. సో చూడండి, ఒక పక్క 25 లక్షల మంది పరీక్ష కోసం ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా తిండి కూడా సరిగ్గా తినకుండా ప్రిపేర్ అవుతుంటే వీళ్ళు ఈ క్రైమ్ సిండికేట్ నడిపిన శైలి ఐ థింక్ డ్రగ్ మాఫియా కన్నా తక్కువ ఏం కాదు. అన్నిటికి మించి ఆశ్చర్యం ఏమిటంటే ఈ సంజీవ్ది ఎంత నీచపు బ్రతుకంటే, గతంలో కూడా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, BPSC అంటారు కదా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అందరికి తెలిసింది UPSC, అలాగే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇలాంటి ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా పేపర్ లీక్స్ ఈ విషయంలో కీలక పాత్ర పోషించాడంట వీడు. అలాగే 2016లో కూడా ఇతన్ని ఉత్తరాఖండ్ పోలీస్ అరెస్ట్ చేశారని ఇంకో వార్త కూడా ఉంది. ప్లస్ వీడి నీచపు చరిత్రకు ఒక పాయిజనస్ యాడ్ ఆన్ కూడా ఉంది. అదేంటంటే వృత్తిరీత్యా వైద్యుడైన ఈ సంజీవ్ వాళ్ళ కొడుకు కూడా బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో ప్రమేయం ఉండటంతో వాడు ఇప్పుడు ప్రజెంట్ జైల్లోనే ఉన్నట్లు సమాచారం. అసలు ఇంతటి నీచమైన ప్రొఫైల్ ఉన్నవాడు బయట ఎలా తిరుగుతున్నాడు? సర్లే 38 క్రిమినల్ కేసెస్ ఉన్నవాడే చీఫ్ మినిస్టర్ అవ్వగాలేంది అని వీడు ఒక లెక్క అని మన సెల్ఫ్ కాన్షియస్నెస్ ఎక్కిరిస్తుంది అనుకోండి. ఎనీవేస్, నౌ సికిందర్ అండ్ కాంగ్రెస్ కి ఉన్న కనెక్షన్ ఏమిటో బిగినింగ్ లో చూశారు కదా. మరి ఈ సంజీవ్ సింగ్ కి బీజేపీకి ఉన్న కనెక్షన్ ఏమిటి? ఈ గుట్టు తెలియాలంటే ఇతని భార్య మమతాదేవి ప్రొఫైల్ గురించి బ్రీఫ్ గా తెలుసుకోవాలి. ఈ మమతాదేవి పాలిటిక్స్ లో ఉంది. ఈమె గతంలో నలంద జిల్లాలోని భుట్కార్ పంచాయతీ ప్రెసిడెంట్ గా పనిచేసింది. మనం పంచాయతీ ప్రెసిడెంట్ అంటాం కదా, వాళ్ళు పంచాయతీ ముఖియా అంటారు. అందుకే వార్తల్లో సంజీవ్ ముఖియా అని రాయటం కూడా అలాగే రాస్తున్నారు. ఈమె 2020 బీహార్ ఎలక్షన్స్ లో లోక్ జన్ శక్తి పార్టీ తరపు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవలేదు, కానీ 2వ స్థానంలో నిలిచింది. ఈమె గురించి ఇదంతా కూడా న్యూస్ 18 వాళ్ళు వెల్లడించిన వివరాలు ఇవి. ఓకే, అయితే ఏంటి ఈమెకి అసలు బీజేపీకి ఎన్డీఏకి అసలు ఏంటి లింకు? లోక్ జనశక్తి పార్టీ, ఈ పార్టీ పేరు మీకు తెలియకపోవచ్చు, కానీ చిరాగ్ పాస్వాన్ పేరు వినుంటారు కదా, ఆర్ అట్లీస్ట్ ఫోటో చూస్తే గుర్తుపడతారు కదా. ఎస్, ఎన్డీఏ కూటమికి చిరాగ్ పాస్వాన్ పూర్తి మద్దతు కూడా తెలిపిన విషయం మన అందరికీ తెలుసు. 5గురు సపోర్ట్ ఇచ్చారు. సో వీళ్ళకి బీజేపీతో లింక్ ఉండొచ్చు అని చెప్పడానికి ఇది ఒక కనెక్షన్ అయితే, ఆర్జేడీ పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారి ఎక్స్ అకౌంట్లో ఈ మమతాదేవి అలాగే పరారీలో ఉన్న భర్త ప్రధాన నిందితుడైన సంజీవ్ గురించి బీజేపీ జేడీ వాళ్ళు జీర్ణించుకోలేని ఒక వాస్తవం పోస్ట్ చేశారు. సంజీవ్ ముఖియా కుటుంబం నేరుగా ముఖ్యమంత్రి నివాసానికి చేరుకోవడం, సీఎం నితీష్ కుమార్తో పాటు స్థానికంగా ఉన్న శక్తివంతమైన మంత్రికి అత్యంత సన్నిహితులు కావడం, ఇది నిజం కాదా? అంటే సీఎంఓలోని ఆఫీసర్స్తో సంజీవ్ ముఖియాకి సత్సంబంధాలు ఉన్నాయి అనేది నిజం కాదా? ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఆయన తన ఎక్స్పోస్ట్లో ప్రశ్నించింది. నాకైతే ఈ బీజేపీ కనెక్షన్స్ చూస్తుంటే ఈ సంజీవ్ సింగ్ ఎస్కేప్ ఎందుకంటే ఇప్పుడు ఎస్కేప్లో ఉన్నాడు. ఈ పోలీసులు ఇంకా ఇతను పట్టుకోలే. నాకెందుకు ఇది పిన్నెల్లి రామకృష్ణ కేసులో అనిపిస్తుంది. 30 years బ్యాక్ అనుకుంటా జెంటిల్మెన్ సినిమాలో, అందులో కూడా వినీత్ కథలు ఎవరో ఒక క్యారెక్టర్ ఇస్తారు. తమ్ముడు మెడికల్ సీట్ కోసం, అది చాలా హృదయాల్ని ద్రవించేసింది. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో హార్ట్ కూడా బయటపడి కొట్టుకునేది. అది ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ రోజుకి కూడా కష్టపడే విద్యార్థులకు అన్యాయం జరుగుతూనే వస్తుంది. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు కాంగ్రెస్ లో పరిచయాలు ఉన్న వ్యక్తులు ఈ సిండికేట్ లో లెవెల్ 2లో ఉంటే, ఎన్డీఏ కూటమికి సంబంధించిన వ్యక్తులు లెవెల్ 3లో మాస్టర్ మైండ్ ఆఫ్ సిండికేట్ గా వ్యవహరించడం మనకి ఈ న్యూస్ ఆధారంగా స్పష్టంగా కనిపిస్తుంది. 1.5 months గా పోలీసులు బయటపెట్టిన వాస్తవాలు. మనం ఏం కల్పించినవి కావుగా పోలీసులకి ఏం అవసరం? ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పమంటారా మీకు? సంజీవ్ ముఖియా మరియు సికిందర్ ఒకరికొకరు చాలా కాలంగా తెలుసంట. సంజీవ్ కుమారుడు శివకుమార్ పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ PMCH లో చదివాడంట. ఇటు సికిందర్ పెద్ద కూతురు కూడా ఇదే సంస్థలో MBBS చేసిందంట. అంటే పార్టీలు వేరైనా క్రైమ్ మాత్రం అందరూ కలిసే చక్కగా కూర్చొని బిర్యానీ తిన్నట్టు అందరూ బయట ఉన్న వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, ఆ పార్టీ ఈ పార్టీ అని కొట్టుకుంటారు, కానీ లోపల వాళ్ళు మాత్రం అందరు కలిసిపోతారు అనడానికి ఇది ఒక ఉదాంతం.